హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు తెలుగు వైబ్స్ ఇన్ యూఏఈ. ఈరోజు మనం దుబాయ్ మాల్కి అయితే వెళ్ళిపోతున్నాం. ప్రస్తుతానికి మేము మెట్రో స్టేషన్లో అయితే ఉన్నాం, ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక మనమైతే మెట్రో ఎక్కేసి నెక్స్ట్ అయితే మనం దుబాయ్ మాల్లోకి ఎంట్రీ ఇచ్చేసామన్నమాట. ఇది దుబాయ్ మాల్. ఇది దుబాయ్ మాల్లో చైనా టౌన్ అనమాట. ఈ దుబాయ్ మాల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ చూసారంటే బొమ్మలన్నీ కూడా మొత్తం రోస్లో అరేంజ్ చేసి పెట్టేశారు. ఇవన్నీ మనం కావాలంటే బై చేసేసుకోవచ్చు. అండ్ ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్ళిపోయామంటే ఇక్కడ చూసారంటే వెల్కమ్ టు దుబాయ్ మాల్ ఇన్ చైనా టౌన్ అని ఉంది చూసారా. ఇది దుబాయ్ మాల్లో ఉన్న చైనా టౌన్ అనమాట. అంటే ఇది చైనా టౌన్ ఎక్కువ ఉందన్నమాట. ఇక్కడ చాలా రకాల కలెక్షన్ అయితే ఉన్నాయి. అండ్ ఐ లవ్ దుబాయ్ అని చెప్పేసి ఇక్కడ బొమ్మలతో ఎంత బాగా రాసేసారో చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి దుబాయ్ మాల్లో వచ్చేసి మొత్తం 3 అయితే ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ ఇక్కడే ఉంటాయి అనమాట. మొత్తం మనకు కావాల్సినవి కొనుక్కోవడానికి. ఈ దుబాయ్ మాల్కు ఉన్న ప్రత్యేకత ఏంటంటే దీని పక్కనే ఇది డౌన్ టౌన్ దుబాయ్లో ఉంటుంది. బుర్జ్ ఖలీఫా పక్కనే ఉంటుంది ఈ దుబాయ్ మాల్ అనేది. ఇది వచ్చేసి 2008లో దీన్ని ప్రారంభించేసారు. ఇక్కడ 1200 షాప్స్కి పైగా ఎక్కువగా ఉన్నాయంట. అంత ఎక్కువ షాప్స్ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏం చెప్పుకోవాలంటే దుబాయ్లో ఎక్వేరియం అనేది పెద్దగా ఉంటుంది ఇక్కడ. అండ్ అండర్వెంట్ జూ ఉంది. అండ్ దుబాయ్ ఐస్ స్కేటింగ్ రింగ్ కూడా ఉంది ఇక్కడ. అండ్ పిల్లల కోసం వచ్చేసి ఏంటంటే ఎంటర్టైన్మెంట్ జోన్ కూడా ఉంది. అదే కాకుండా ఇక్కడ 22 స్క్రీన్స్ ఉన్న మూవీ థియేటర్లు ఉన్నాయంట. ఇక్కడ 22 స్క్రీన్స్ ఉన్నాయంట. అండ్ వచ్చేసి ఇక్కడ విర్చువల్ గేమ్స్ కూడా ఉంటాయి. అలాగే ఇంకా లగ్జరియస్ బ్రాండ్స్, షాపింగ్స్ ఇవన్నీ ఇక్కడైతే ఉంటాయి అన్నమాట. ఇది ఒక్కటే దుబాయ్లో అతి పెద్ద దుబాయ్ మాల్. ఇది చూసారంటే దుబాయ్ ఫిష్ అక్వేరియం. ఇది చాలా ప్రఖ్యాతిగాంచిన, ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన దుబాయ్ అక్వేరియం అనమాట. ఎందుకంటే ఇది చాలా పెద్దది. ఇది వరల్డ్ ఫిష్ అక్వేరియంలో నెంబర్ 1 స్థానంలో ఇది కూడా ఉంది. ఇంకా చూసారంటే ఇక్కడ చాలా రకాల ఫిష్ ఐటమ్స్ అయితే మనం చూస్తాము. ఒక ఫిష్ అనే కాదు, షార్క్స్ కానీ ఇంకా చాలా జలచరాలను అయితే మనం చూడొచ్చు అనమాట. అండర్వెంట్ వాటర్ కూడా ఇక్కడ అండర్వెంట్ వాటర్ జూ కూడా ఉంటుంది ఇక్కడ. అంటే ఏంటంటే అండర్వెంట్లో కూడా లోపలికి వెళ్ళిపోయి కూడా మనం వీటన్నిటిని దగ్గరగా చూసేయచ్చు. అవి చూసారంటే ఆ బాక్స్లో నుంచి చూసేయచ్చు అనమాట. వాళ్ళు కిందకు వదిలేస్తారు. ఇది చాలా హైట్లో ఉంటుంది. దీనికి వచ్చేసి కాస్ట్ అయితే మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఇదంతా ఫ్రీ అనమాట. మనం ఇంకా దీని దగ్గరికి వెళ్ళి చూడాలనుకుంటే ఇక్కడ ఒక రింగ్ లాగా ఉంటుంది. అది కనుక మనం దాటేసి వెళ్ళి చూడాలనుకుంటే ఇదిగోండి, దీనికి లోపల సైడ్లో వెళ్ళి చూడాలంటే మనం టికెట్ తీసుకోవాలి. అండ్ ఇట్లా మనం బయట సైడ్ నుంచి చూస్తే మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదనమాట. ఇది పెద్ద డిఫరెన్సియేషన్ ఉండదు. అక్కడ లోపలికి వెళ్ళినా ఇక్కడ నుంచి చూసినా అంతా ఒకేలాగా ఉంటుంది. అక్కడైతే ఇంకా దగ్గరగా చూసి ఇంకా మెడ పైకి ఎత్తి చూడాలన్నమాట. ఇట్లా మనమైతే ఈ దుబాయ్ ఫిష్ అక్వేరియం చూసేయచ్చు. ఇక్కడ చాలా రకాల ఫిష్ కలెక్షన్స్ అయితే ఉంటాయి. ఇవైతే చూడడానికి ఎంతో 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 చూడాలనిపించేలాగా ఉంటాయి అనమాట. ఎందుకంటే చాలా రకాల ఫిషెస్ ఉంటాయి కాబట్టి మనమైతే కన్నార్పకుండా అట్లే చూస్తూ ఉండిపోతాము. అండ్ చాలా పెద్ద అక్వేరియం ఇది. చూడదగ్గ ప్రదేశాలు దుబాయ్ మాల్ అనేది అందరికీ ఫేమస్ అయిన ప్లేసెస్. ఒకటి బుర్జ్ ఖలీఫా ఉండడం, ఇంకోటి ఈ ఫిష్ అక్వేరియం ఉండడం. సో మనం ఖచ్చితంగా ఈ ఫిష్ అక్వేరియంని చూసేయచ్చు. అండ్ వచ్చేసి ఇలా వాటర్ పారుతున్నట్టుగా మొత్తం బొమ్మలు అయితే ఉంటాయి అనమాట. ఇలా కూడా ఉంటుంది. ఇది ప్రత్యేకత. అండ్ వచ్చేసి దుబాయ్ మాల్లో ఇంకా మనకి చెప్పుకోదగ్గ బ్రాండ్ కలెక్షన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. మనం తీసుకోవాలనుకుంటే మేము ఒక స్వెటర్ కొందామని చెప్పి చూసాము. అది చూస్తే అది 10,000 పడుతుంది మన డబ్బులకి. అంటే ఇక్కడ వచ్చేసి 500 దిరామ్స్ పడుతుంది అనమాట. అది జస్ట్ స్టార్టింగ్ రేటే నేను చెప్పేది. అంత కాస్ట్ అయితే ఇక్కడ దారుణంగా ఉంటుంది. ఇది చూసామంటే దుబాయ్ మాల్ డైరెక్టరీ. ఇది వచ్చేసి దుబాయ్ మాల్ డైరెక్టరీ అనమాట. చూసారంటే గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ మనకి ఏమేం కావాలో ఇక్కడైతే మనం చూసుకుని వీటి ద్వారా మనం పైకి వెళ్ళిపోయి చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎల్జీ అంటే ఏంటంటే లో గ్రౌండ్ అనమాట. ఇక్కడ పార్కింగ్ అయితే ఉంది. ఇట్లా అయితే ఈ దుబాయ్ మాల్ అనేది ఉంది. ఇక్కడ చూసామంటే బుర్జ్ ఖలీఫా నైట్ వ్యూ. అసలు దీన్ని చూడడానికి వస్తామన్నమాట. ఇది చూసామంటే ఇంకా నేను హైట్లో చూపించగానే ఇది లాంగ్ వీడియో అవడం వల్ల ఇది పడలేదు. ఇలా కలర్స్గా ఎవ్రీ 50 మినిట్స్ ఆర్ 30 మినిట్స్కి ఇట్లా షో అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇది బుర్జ్ ఖలీఫా. ఈ బుర్జ్ ఖలీఫా మీద లైటింగ్ అయితే వేసేస్తారు. అది ఇదైతే చూస్తూనే ఉండిపోతాం. దీనికోసం వెయిట్ చేసి చూస్తామన్నమాట ఇలా లైటింగ్ని. అండ్ వాటర్ ఫౌంటైన్ షో కూడా స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది చూసారంటే బుర్జ్ ఖలీఫా ఎంత బాగా లైట్లు వేసేస్తారో చూడండి. ఇలా అనేది మనం అసలు ఎప్పుడు అంటే వెయిట్ చేసి చూడాలి. ఎవ్రీ 30 మినిట్స్కి ఈ షో అనేది స్టార్ట్ అవుతుంది దీనికి. అండ్ అసలు ఇదైతే చాలా బ్యూటిఫుల్ వ్యూ అనమాట. ఇట్లా చూడడం. ఈ కలర్స్ బుర్జ్ ఖలీఫా ఎన్ని రకాల కలర్స్ వస్తాయి
ఇగో అసలు దీని మీద ఇదంతా ఒక షో అనమాట స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం లోపల చూసామంటే ఇక్కడ కూడా ఈ వాల్ మీద థీమ్ అయితే వేసేసారు. అసలు మ్యూజియం అని చెప్పేసి ఆర్టీ మ్యూజియం అని ఎంత బాగుందో చూడండి మీరే. అండ్ ఇక్కడ మనకి కావాల్సిన అన్ని ఐటమ్స్ ఉంటాయి. అంటే మేకప్ ఐటమ్స్, పర్ఫ్యూమ్స్, క్లాత్స్, ఇంకా స్టేషనరీస్. అంతేకాకుండా ఇక్కడ మెయిన్గా చెప్పుకోదగ్గ ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రానిక్స్ కూడా చాలా బాగుంటాయి అంటే చాలా క్వాలిటీగా కూడా ఉంటాయి అనమాట. ఇక్కడ తీసేసుకోవచ్చు, కానీ కాస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా రకాల షాప్స్ ఉంటాయి. 120కి పైగా షాప్స్ ఉంటాయి అనమాట. అంత పెద్ద మాల్ ఇది. ఇంక ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక్క పక్కన చూసినా కానీ చాలా టైం అయిపోద్ది. ఇంకా కొనడానికి వెళ్ళామంటే ఇంకొక షాప్లోనే టైం అయిపోయింది. అన్ని రకాల కలెక్షన్స్ ఉంటాయి, అన్ని రకాల బ్రాండ్స్ ఉంటాయి. అసలు లగ్జరియస్ బ్రాండ్స్కి అయితే చెప్పదగ్గ పేరు దుబాయ్ మాల్. మనం లగ్జరియస్గా తీసుకోవాలనుకుంటే దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నామంటే వీళ్ళు అరబిక్ కల్చర్కి సంబంధించిన డాన్స్ అయితే వీళ్ళు వేసేసుకుంటున్నారు, వాళ్ళ ట్రెడిషనల్ డాన్స్ని. అండ్ ఇదైతే ఎప్పుడు వేరు, ఆ రోజు ప్రోగ్రామ్ ఉంది కాబట్టి వేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే చాలా బాగుంటుందండి చూస్తే. నెక్స్ట్ ఇంకా మనం చాలా రకాల బ్రాండ్స్ని అయితే ఇక్కడ కొనుక్కోవచ్చు. అండ్ ఏంటంటే ఇక్కడ ప్రత్యేకంగా దుబాయ్లో ఒక రెస్ట్రిక్షన్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఇవన్నీ చూసి ఎవరైనా తెలియకుండా తీసుకుందాము అని ఎవరైనా దొంగతనం చేయాలనుకుంటే మాత్రం సివియర్ పనిష్మెంట్స్ ఉంటాయి. సో దుబాయ్ మాల్ అనే కాదు, దుబాయ్లో ఎక్కడైనా కానీ ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్ ఉంటాయి. ఇక్కడ దుబాయ్ మాల్లో ఒక ఆవిడ హ్యాండ్ బ్యాగ్ తీసుకుని దొరికిపోయారు. ఆవిడనైతే జైల్లో పెట్టేశారు. అండ్ ఆవిడకి ఇంకెప్పుడు దుబాయ్ రాకుండా స్టాంప్ కూడా వేసేసారనమాట. పనిష్మెంట్ ఇచ్చి డబ్బులు కట్టించుకుని ఒక హ్యాండ్ బ్యాగ్ ఆవిడ తీసేసుకున్నారని చెప్పి. సో బీ కేర్ఫుల్ అనమాట. ఇక్కడ ఎవరు కూడా దొంగతనం చేయడానికి అస్సలు కుదరదు. దుబాయ్లో పనిష్మెంట్స్ చాలా సివియర్గా ఉంటాయి. ఇక్కడ చూసారంటే చాలా రకాల బ్రాండ్స్కి సంబంధించిన షాప్స్, పిల్లలు ఆడుకోవడానికి కిడ్స్ జోను, అండ్ పిల్లలు ఆడుకోవడానికి కిడ్స్ జోనే కాకుండా బొమ్మలు, స్కేటింగ్ కూడా ఉంటుంది ఇక్కడ కింద. ఇట్లా అయితే చాలా రకాల షాప్స్ అయితే మనం చూస్తాము. అసలు ఒక షాప్లోకి వెళ్ళామంటే అసలు ఇంకొక షాప్లోకి వెళ్ళలేనంత టైం అయిపోతుంది అనమాట. బ్రాండెడ్ స్లిప్పర్స్, బ్రాండెడ్ క్లాత్స్, బ్రాండెడ్ జీన్సెస్, బ్రాండెడ్ ఏదైనా కానీ ఇక్కడ మనకి చాలా బ్రాండెడ్ దొరుకుతాయి. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా చాలా బ్రాండ్స్ అయితే మనం చూసుకోవచ్చు. ఈవెన్ ఐఫోన్స్, ల్యాప్టాప్స్ కూడా మనకి మంచి బడ్జెట్లో అయితే దొరికేస్తాయి. కొంచెం ఎక్స్పెన్స్ అయినా కానీ క్వాలిటీగా తీసుకోవాలనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఇలా అయితే చాలా రకాల షాప్స్ అయితే మనం దుబాయ్ మాల్లో చూసేస్తామండి. అండ్ ఈ దుబాయ్ మాల్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇప్పటికీ 10 కోట్లకు మంది పైగా ఈ దుబాయ్ మాల్ని చూశారు. ఈ టూరిస్ట్ ప్లేస్ కాబట్టి అంతమంది టూరిస్టులు విజిట్ చేశారంట. 10 కోట్ల మందికి పైగా. ఇంకా ఈ నెంబర్ అనేది పెరుగుతూనే ఉంది. అండ్ ఇక్కడ చూసామంటే ఈ థీమ్ అయితే చాలా చాలా బాగుంది. మరి మీరు కనుక దుబాయ్ మాల్కి వస్తే ఇవన్నీ ఖచ్చితంగా చూసేయండి. ఈ థీమ్ చూస్తుంటే నిజంగా వాటర్ జలపాతం దిగుతున్నట్టే ఉందన్నమాట. అసలు గోడ అనిపించట్లేదు. ఇలా మనమైతే దుబాయ్ మాల్ని చూసేయచ్చు. ఇంకా తిరుగుతూ ఉండి కాళ్ళు అయితే పట్టేస్తాయి. అంత పెద్ద మాల్ ఇది, చాలా పెద్ద మాల్ ఇది. ఇంకా మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ అయితే వస్తాము. అట్లా అయితే ప్లాన్ చేసుకుని రావాలి ఎవరైనా చూడాలనుకుంటే. ఈ వాటర్ థీమ్ అయితే చాలా 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 బాగుంది. అండ్ ఇక్కడ చేశారంటే 75% ఆఫర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనం కొనుక్కోవాలనుకుంటే, ఒకవేళ ఏమైనా తీసుకోవాలనుకుంటే. కానీ నెక్స్ట్ వచ్చేసి ఇది చైనా టౌన్ అంటారు. అసలు సేమ్ చైనా వాళ్ళు ఎట్లా అయితే వాళ్ళకి ట్రెడిషనల్ తగ్గట్టు ఎలా పెట్టుకుంటారో అట్లా పెట్టేశారనమాట ఇక్కడ. ఈ చైనా టౌన్ అనేది అసలు చాలా బాగుంది. ఇది ఒక హైలైట్ అని చెప్పొచ్చు. ఇక్కడ దీన్ని అంత బాగా డెకరేట్ చేశారు. సేమ్ చైనా థీమ్స్ అన్నీ పెట్టేసి ఇది అలా చూస్తూనే ఉండిపోతాం. ఇంకా కొంచెం ముందుకెళ్ళామంటే ఈ చైనా వాళ్ళకి సంబంధించిన అన్ని షాపింగ్ ఐటమ్స్ అన్నీ కూడా వీళ్ళు పెట్టేశారు. అసలు వన్ ఆఫ్ ద ఫేమస్ అండ్ ఫ్యాబులస్ అంటే ఇదే. ఎందుకంటే ఇది చూడడానికి అయితే అసలు 2 కళ్ళు సరిపోలేదు, ఎంత బాగా డెకరేట్ చేశారో. ఇది రియల్గా చూస్తుంటే ఆ ఆరెంజ్ కలర్ లైట్స్ కానీ అవి కానీ అసలు చాలా మతి పోతుందన్నమాట. అంత బాగా డెకరేట్ చేశారు. ఇది చైనా టౌన్ దుబాయ్ మాల్లో. సో దీనికైతే వచ్చేసాము. ఇక్కడ మనకి ఆ డెకరేషన్ అయితే ఇంకా మనం చూస్తూనే ఉండిపోతాం అట్లా. ఎందుకంటే ఇక్కడ పెద్ద టెడ్డీ బేర్ కూడా ఉంది వెనకాల. కావాలంటే అక్కడ కూడా మనం వెళ్ళి ఫొటోస్ అన్నీ తీసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసామంటే ప్లాంట్స్ అనేవి ఇట్లా చిన్నగానే
మొత్తం మాల్ అంతా ఇట్లాంటి ప్లాంట్సే మెయింటైన్ చేస్తున్నారు. కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కూడా సేమ్ ఇలాంటి ప్లాంట్సే ఉంటాయి. చూడడానికి చాలా బాగున్నాయి క్యూట్గా. ఇంకా ఈ ప్లాంట్సే మనం అంతా చూస్తూ ఉంటాం మాల్లో ఎక్కడ చూస్తాం అనమాట సైట్స్లో. ఇంకా పిల్లలకి కావాల్సిన స్నాక్ ఐటమ్స్ కానీ స్వీట్స్ కానీ అవి కూడా ఇక్కడ చాలా రకాలుగా అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ నీకు చూసామంటే ఇది ఎంత లాంగ్ ఉందో, అసలు చాలా లాంగ్ ఉంది ఇది. షాప్స్ కదా, అసలు నడిచి కాళ్ళు అయితే నొప్పులు వచ్చేస్తాయి అనమాట. చాలా లాంగ్గా ఉన్నాయి. ఇలా మనకు కావాల్సిన ఐటమ్స్ ఏమైనా బై చేయొచ్చు. బట్ ఇక్కడ కాస్ట్లు అయితే మరీ దారుణంగా ఉన్నాయి. ఎందుకు కొనుక్కోవడం అనవసరం అనిపించేస్తుంది, ఎందుకంటే ఆ కాస్ట్లు మనం పెట్టలేమన్నమాట. అంత దారుణమైన కాస్ట్లు అయితే ఇక్కడ ఉంటాయి. లగ్జరియస్ వాళ్ళు మాత్రమే ఇక్కడ బై చేయగలరు అంతంత కాస్ట్లు. ఏదైనా ఒక్క పీస్ కొనుక్కుందాం, ఒక స్వీట్ కానీ కేక్ కానీ అనుకుంటే అది నియర్లీ 400 అయితే పడిపోయింది పీస్. అంత కాస్ట్ ఉంటుంది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో మనం ఇట్లా అయితే ఇక్కడ ఆర్నమెంట్స్ ఎట్లా ఉన్నాయో చూసేద్దాం. ఇవి చైనా టౌన్లో ఉన్నాం కాబట్టి వాళ్ళు వేసుకునే స్పెసిఫిక్ ఐటమ్స్ని వాళ్ళు ఇక్కడ పెట్టేశారు. ఇవైతే టూ మచ్ కాస్ట్ అండి. ఈ పూసల దండ ఒక్కొక్కటి ఎంత ఉందంటే మీరు చూసినట్లయితే 3960 దిరాములు, అంటే నియర్లీ. అండ్ ఇది వచ్చేసి 1880 దిరాములు అంట. ఆ లాకెట్స్ అంటే ఎంత అనుకుంటున్నారు? దగ్గరగా ₹1,00,000. ఈ పూసల దండ కొనుక్కోవాలంటే ₹1,00,000 అవుతుందంట అక్షరాల. సో మీకు ఎవరికైనా కావాలిస్తే కొన్ని 98 దిరామ్స్లో ఉన్నాయి, అంటే 2000, 3000లో ఉన్నాయి అనమాట ఈ బ్రేస్లెట్స్ ఇవి. అండ్ వాచెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. టూ మచ్ ఎక్స్పాన్సెస్. అసలు చూడడానికి బాగున్నాయి కానీ వేసుకోవడానికైతే అస్సలు బాగలేదు, ఎందుకంటే అంత కాస్ట్ పెట్టి వేసుకోలేం కాబట్టి. ఈ పూసల దండలు, ఈ ఫ్లవర్స్ అన్నీ చూసారంటే ఏది పట్టుకున్నా కానీ ఒక్కొక్కటి 2000 నుంచి స్టార్ట్ అయిపోయింది బ్రేస్లెట్స్లో అయితే. అండ్ ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్ళిపోయామంటే ఇంకా లాంగ్గా ఉందన్నమాట. ఈ 4 పక్కల ఎటు తిరిగిన పెద్ద మాలు. ఈ మాల్ అంతా తిరుగుతానే ఉంటాము, ఒక చోటకి వెళ్తే ఇంకో చోట తెలీదు, అంత పెద్ద మాల్ ఇది. సో మనమైతే చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడ. అండ్ వచ్చేసి ఈ మాల్లో కూడా ఈ కూజాలు కూడా అమ్మేస్తున్నారు. ఈ కూజాల ధర ఒక్కొక్కటి వచ్చేసి మనం 4,000-5,000 నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ వాళ్ళకి సంబంధించిన ఆర్నమెంట్స్ అండ్ ఇవన్నీ అనమాట, లాకెట్స్ అనమాట. అండ్ ఈ పిల్లి బొమ్మ వచ్చేసి ఒకటి ₹620 ఉంది, అంటే ఇది 15,000 అనమాట. ఈ పిల్లి బొమ్మ కావాలంటే కొనుక్కోండి. ఇవి కప్పు వచ్చేసి 395 అంట, 400 అంటే ఆ కప్పు ఒకటి 8,000 అంట. అండ్ ఈ ఫైకస్ మొక్కలు భలే ఉన్నాయి కదా, బుడ్డి మొక్కలు, చిన్న మొక్కలు. ఈ మొక్కలు అయితే ఇట్లాగే ఉంటాయి, ఇవి ఆర్టిఫిషియలే, కానీ ఇవైతే చాలా ప్లాంట్స్ ఉంటాయి ఇట్లని చూసుకుంటూ పోతే. ఇంకా మనం చైనా టౌన్లోనే ఉన్నాం ఎక్కువ, ఎందుకంటే ఇక్కడ కలెక్షన్స్ బాగున్నాయి. నేను ఎక్కువ వీడియో అంతా ఇక్కడే తీసేసాను వీళ్ళకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా. ఈ టూ మచ్ కాస్ట్లీ అండ్ అసలు టూ మచ్ ఎక్స్పాన్సెస్ ఇవి, అంత రేట్ అనమాట. అండ్ వీళ్ళ డెకరేషన్ అయితే బాగుంది, ఎందుకంటే ప్లాంట్స్ కూడా డిఫరెంట్ షేప్స్లోను అండ్ అసలు ఎప్పుడు చూడని రకాలు వీళ్ళు పెట్టేశారనమాట. ఈ షాప్లో అయితే 75% డిస్కౌంట్ నడుస్తుంది. అభయ అంటే బూర్కాలు కుట్ట అమ్మేస్తారు, అక్కడైతే ఎవరైనా కావాలంటే వెళ్ళి కొనుక్కోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందాక మనం చూసిన థీమ్ ఇది. ఈ థీమ్ దగ్గరికే వచ్చాము. అండ్ ఫ్రంట్కి వెళ్తా ఉంటే ఇంకా వేరే థీమ్ అనమాట ఇది. ఇట్లా అయితే వేసేసారు. నెక్స్ట్ ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ రీల్ సినిమాస్ ఇంకెన్నో ఉన్నాయో చెప్పాను కదా, ఇక్కడ ఎక్కువ స్క్రీన్స్ ఉన్నాయంట. అసలు ఎన్ని రకాల స్క్రీన్స్ మెయింటైన్ చేస్తున్నారు చూడండి దుబాయ్ మాల్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏమైనా ఆకలి వేస్తే ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇదైతే ఫుడ్ కోర్ట్. ఇక్కడైతే మనం తినే రైస్ ఐటమ్స్ అయితే పర్టికులర్లీ దొరకవు. అండ్ వచ్చేసి ఇంకా ఏమైనా మనకి సంబంధించిన మన ఐటమ్స్ ఏమైనా కావాలనుకుంటే ఇక్కడ నార్త్ ఇండియన్ షాప్ అయితే ఒకటి ఉంది, హోటల్, నార్త్ ఇండియన్ హోటల్ అయితే ఉంది ఇక్కడ. అదైతే మనం తినేసుకోవచ్చు. ఇదిగోండి చూసామంటే మెక్డొనాల్డ్స్ కానీ పిజ్జా హట్స్ కానీ ఇవన్నీ ఇక్కడ ఎక్కువగా దొరుకుతాయి అనమాట. ఎక్కువ జంకే ఉంటుంది. అండ్ షవర్మాస్ అయితే ఫేమస్. అండ్ ఫలాఫీల్ అని కూడా ఒకటి ఉంటుంది, అది కూడా ఇక్కడ ఫేమస్ అనమాట. ఎవరైనా కావాలనుకుంటే తీసేసేయండి. ఇంకెక్కడికి వెళ్ళినా ఈ ఐటమ్స్ తినలేము అని అనుకున్న వాళ్ళైతే మరి ఫుడ్ కోర్ట్లోకి వెళ్ళి ఖచ్చితంగా ఈ బాంబే చపాతీ అని చెప్పేసి మన నార్త్ ఇండియన్ వాళ్ళ షాప్ అయితే ఒకటి ఉంది, ఇంకా అక్కడికి వెళ్ళి అలా మనకు కావాల్సిన టిఫిన్ అయితే మనం ఆర్డర్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఈ ఆర్నమెంట్స్ చూసేద్దాం. ఇంకా ఇలాంటి ఆర్నమెంట్స్ అయితే చాలా ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ ఇంకా వీళ్ళు చాలా రకాల ఐటమ్స్, చైనాకు సంబంధించినవి చాలా రకాల ఐటమ్స్ చూడడానికైతే అసలు చాలా బాగున్నాయి. బట్ ఇట్స్ టూ మచ్ కాస్ట్లీ. మరి అంత కాస్ట్ అయితే అసలు ఎవరం కొనలేము. అండ్ ప్లాంట్స్ కూడా చూడండి చాలా రకాల షేప్స్లో అయితే పెట్టేశారు వీళ్ళు. ఇంక ఇట్లా అయితే వీళ్ళు అమ్మేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ మనం ఫుడ్ కోర్ట్లోకి వెళ్ళిపోయామంటే ఈ ఫుడ్ కోర్ట్లో మరి మనం కావాల్సిన ఐటమ్స్ని అయితే ఆర్డర్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి బాంబే చోపే అని చెప్పి ఇక్కడ ఒక షాప్ అయితే ఉంది మన నార్త్ ఇండియన్స్ది దుబాయ్ మాల్లో. ఇక్కడ మనకు కావాల్సిన
దోశ కానీ ఇడ్లీ కానీ లేదంటే మనం తినే ఐటమ్స్ అయితే దొరుకుతాయి. మా బుడ్డోడైతే ఈ యాపిల్స్కే ఫోను తెగ చూసేస్తున్నాడు. ఎందుకంటే వాడికి ఈ యాపిల్ ఫోన్ బాగా నచ్చినట్టుంది. ఆయనేమో ఫోన్ కాదు కదా కనీసం చూడ కూడా చుట్టలా, ఆయన పనిలో ఆయన ఉన్నాడు. ఆయన పెట్టుకున్న వాచ్ కానీ ఆయన ఫోన్ కానీ ఇంకా ఆయనే చూస్తూ ఉన్నారు మా పిల్లలు చాలా సీరియస్గా. బట్ ఆయన అయితే అసలు కొంచెం కూడా చూడలా. వీడు ఇట్లయితే చూస్తూ 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 టైం అయితే అయిపోయింది. నెక్స్ట్ మనమైతే ఇంకా కొంచెం ముందుకెళ్ళిపోదాము. ఇంకా ఇదంతా చైనా టౌన్లోనే మనం ఎక్కువ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ తిరిగినప్పటికీ కూడా మొత్తం షాప్సే ఉంటాయి. ఇట్స్ టూ మచ్. హ్యాండ్ బ్యాగ్స్ కానీ లేకపోతే ఇంకా మనం ఏం కొనుక్కోవాలన్నా కూడా ఈవెన్ స్లిప్పర్స్ కూడా టూ మచ్ కాస్ట్, షూస్ కూడా అన్నీ టూ మచ్ కాస్ట్లో ఉంటాయి. సో నేను మీకు ఈ ఐటమ్స్ చూపించడం కోసం నేను ఇక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేశాను. ఇవన్నీ చూసారంటే కప్స్ అండ్ సాసర్స్ ఉన్నాయి. కప్స్ అండ్ సాసర్స్ మన ఊర్లో ఎంత ఉంటాయి ఒకసారి మీరైతే చెప్పండి. ఇదిగోండి, ఇది ఇంకొక డెకరేషన్ అనమాట. అది ఇది చూసారంటే ఎంత బాగుందో అసలు నిజంగా. అంత చైనావి. ఇక్కడ ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ చూసి బుర్ర హీట్ ఎక్కిపోయింది. సరే ఐస్ క్రీమ్ అన్న తిందాం అనుకుంటే ఐస్ క్రీమ్ కప్ వచ్చేసి 800 900 చెప్పారు. అంటే ఇక్కడ వచ్చేసి 50 dirhams 60 dirhams పైన చెప్పేశారనమాట. ఒక్కొక్క కప్పు 70 dirhams అంట. మనకి 1400 70 dirhams అంటే ఏం తింటాం ఇంకా 1400 పెట్టి ఐస్ క్రీము. కానీ ఒక కప్ అయితే తీసుకున్నాము, సర్లే అని చెప్పేసి అందరం షేర్ చేసుకున్నాం. ఇక్కడైతే ప్రియమ్ లోటస్ అంట, పిస్తాచియోలు అంట, ఇలా చాలా రకాల ఐస్ క్రీమ్స్ అయితే ఇక్కడ పెట్టేశారు. ఇంక ఈ ఐస్ క్రీమ్స్ కూడా అండ్ కేకులు ఉన్నాయి, బుడ్డి కేకులు. ఈ కేక్ ఎంత అనుకుంటున్నారు మీరు? ఈ కేక్ 6000. ఈ బుడ్డి కేకు అంతా కలిసి 250 grams కూడా లేదు, 6000 rupees తీసుకుంటున్నారు కేక్ అడిగితే. ఇంకెందుకు మనం బయట నుంచి తెచ్చుకోవడం బెటర్. ఏదైనా బర్త్డే ఈవెంట్ ఉండి సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు బయట నుంచి కేక్ అయితే తెచ్చేసుకోండి. ఇక్కడైతే కొనొద్దు అస్సలు, ఎందుకంటే 7000 8000 6000 తక్కువ లేవు. అండ్ ఈ కప్పుల్ సెట్ చూసారంటే 4789 రూపాయలు. అంటే ఎంత తెలుసా? 5000 dirhams నియర్లీ, అంటే 1,20,000 రూపాయలు అనమాట అక్షరాల ఈ కపుల్ సెట్స్. మీకు కావాలనుకుంటే తీసుకెళ్ళిపోండి ఎవరన్నా. ఇంక ఇది చూసామంటే 5000. ఇక 5000 అంటే ఇంకా 1,30,000 అనమాట. ఇంత ధరలు అమ్మేస్తున్నారు మరి చైనా వాళ్ళు. మరి ఈ చైనా పీసెస్కి వారంటీ ఎన్నాళ్ళలో వీళ్ళైతే చెప్పలేదు, కానీ ఇవైతే ఇంత కాస్ట్లో ఉన్నాయి. ఈ జార్ కానీ, ఈ కపుల్ సెట్ కానీ, సాసా సెట్ కానీ 1,30,000 అంట. ఇంక ఈ వాటర్ తాగే జార్ వచ్చేసి 1039 అంట. 1039 అంటే ఇంకా చూసుకోండి మీరు 25,000 దగ్గరగా. ఇంక ఇట్లా ఉన్నాయి ఈ కాస్ట్లు. ఇట్లా చూసి ఏం కొనుక్కోండి. సరే ఈ డైనింగ్ సెట్ చూద్దామని చెప్పి చూస్తే ఇది మరీ దారుణం. ఇది 8,500 dirhams. అంటే ఇది దగ్గరగా 2 lakhs దగ్గరగా ఉంది. ఈ 2,400 అంట. అంటే వచ్చేసి ఇంకా 60,000 అనమాట. ఇంత దారుణమైన కపుల్ సెట్లు మనం కొనలేమని చెప్పి మనం మెల్లగా అయితే వెళ్ళిపోయాం. ఇంకా మన